నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఇద్దరు వ్యక్తులు ఒకరిగా మారిన తర్వాత కొన్ని సమస్యల వల్ల డివోర్స్ తీసుకుంటూ ఉంటుంటారు. ఎటువంటి ప్రవర్తన, ఎటువంటి బిహేవియర్ ఉండాలి అంటారు అసలు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. డివోర్స్ తీసుకోవడం నిజంగా చాలా బాధాకరమైంది. ఎవరికైనా సరే కలిసి జీవించాలని అనుకొని విడిపోతారు. కానీ మీరు ఎంత మంచి వాళ్ళో తెలియాలంటే డివోర్స్ తీసుకున్న తర్వాత మీ ప్రవర్తన చెబుతుంది. ఎవరైనా సరే డివోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నదాన్ని బట్టి ఎవరి తప్పు ఉంది అనేది మీరు తెలియకుండానే చెప్తారు. యాక్చువల్గా మనం బయట ప్రవర్తించే తీరు, దీన్ని బట్టి మీరు ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉండగా ఎట్లా ఉండి ఉంటారో జనాలు డిసైడ్ చేస్తారు. ముఖ్యంగా చుట్టూ ఉన్న సమాజం ప్రధానమైందండి. విడిపోయేటప్పుడు అగ్రిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే విడిపోకముందు ఎట్లా అయితే ఇద్దరు అర్థం చేసుకొని కలిసి జీవిద్దామని అనుకుంటారో, విడిపోవాలని డిసైడ్ చేసినప్పుడు ఎలా ఉండాలి అన్న అగ్రిమెంట్ తర్వాత విడిపోవడం ఉందే, దట్ ఈస్ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ లేకుండా విడిపోతే ఎవరు ఎట్లా అయినా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇప్పుడు బద్ధశత్రువుల్లాగా కలిసి ఉన్నప్పుడే కాదు, విడిపోయిన తర్వాత కూడా వాళ్ళు సమాజానికి బద్ధశత్రువుల్లాగే పరిచయం అవుతారు. అట్లా ఉండాల్సిన అవసరం లేకుండా సమాజంలో మనం ఏదైనా అంతో ఇంతో కొంత గౌరవాన్ని పోగొట్టుకున్నామేమో విడాకులతో అని అనిపించినప్పుడు దాన్ని తిరిగి తెచ్చుకోవడమే కాకుండా ఇంకా గౌరవప్రదంగా తెచ్చుకోవాలంటే మన ప్రవర్తన డైవర్స్ తర్వాత ఎలా ప్రవర్తించాలి అన్న విషయం వాళ్ళు తెలుసుకుంటే, కొన్ని విషయాల్ని పాటించడం ద్వారా ఈ కొంచెం సమాజంలో ఇప్పుడు ఏంటంటే డివోర్స్ అనేది సోషల్ మీడియా వార్త జనాలందరికీ తెలుస్తుంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ అయితే ఇంకా అందరికీ తెలుస్తుంది. సో అయితే ఆ తర్వాత అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, డైవర్స్ తర్వాత వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళందరి మూమెంట్స్ని ఎక్కువగా ఫాలో అవుతారు. అప్పుడు వీళ్ళ ప్రవర్తన జనాలందరూ జడ్జి చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, చాలా ఆస్కారం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్ని పాటిస్తే అండి మీరు జెంటిల్మ్యాన్గా కూడా నిలబడిపోవచ్చు. ఎవరైనా సరే ఇద్దరులో ఏ ఒక్కరైనా సరే విడాకుల తర్వాత ఎలా ఉంటారో అన్నది. ఉదాహరణకి బౌండరీస్, ఇద్దరికి కొన్ని పరిధుల్ని ఒకరొకరు గౌరవించకపోవటం వల్ల, నచ్చకపోవడం వల్ల విడాకులు తీసుకున్నారు. ఆ నచ్చని అంశాలని మీరు గౌరవిస్తే విడాకుల తర్వాత మీ బౌండరీస్ని నేను గౌరవిస్తాను, సరే ఓకే, మీరు మీ బౌండరీస్లో ఉండి మీ పరిధుల్లో ఉంచుకొని నేను నా పరిధిలో ఉంటానని పరిధుల్ని గౌరవించుకొని ఆ పరిధి దాటకుండా ఉండటం అనేది చాలా అవసరం. అది నెంబర్ 1. నెంబర్ 2, కామన్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ విడాకులు తీసుకునేటప్పుడు కొంతమంది పిల్లలు కూడా ఉండొచ్చు, వాళ్ళిద్దరిది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అయి ఉండొచ్చు. కోర్టు కూడా ఇద్దరిది బాధ్యత అని చెప్తవచ్చు. ఇద్దరు కలిసి ఉండకపోవచ్చు, కానీ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఇద్దరు తీసుకుంటున్నప్పుడు ఎక్కడో చోట ఇద్దరు కలిసి పిల్లల ముందు మాట్లాడాల్సి వస్తుంది, లేదా కలుసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు అవతల వాళ్ళను పిల్లల ముందు మేము ఇట్లా విడిపోవడానికో విడాకులు తీసుకోవడానికి ఎవరో ఒకరు కారణమని బ్లేమ్ చేయడమో, నా జీవితంలో ఆనందం లేకపోవడానికి కారణం ఫలానా వాళ్ళని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమో, అందరికీ తెలిసేసేటట్టు నేను బలైపోయాను, అవతల వాళ్ళదే తప్పు నా తప్పు లేదని చెప్పడం, వన్ సైడెడ్గా ఎప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడము, ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ అవతల వాళ్ళు కాస్త బలహీనులు అనుకోండి, మీ మాటను అందరూ నమ్మి చివరికి ఒకరిని చెడ్డ చేసిన వాళ్ళు అవుతారు. నిజం చెప్పాలంటే మీరు కోరుకున్నట్టు మీకు విడాకులు వచ్చిన తర్వాత మీకు స్వేచ్ఛ దొరికింది. ఈ స్వేచ్ఛను ఇచ్చిన మీ పార్ట్నర్కి మీరు థ్యాంక్ఫుల్గా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్. ఇంతకాలం కలిసి జీవించి ఇంతవరకు బాగానే ఉన్నారు కదా, బాగున్నప్పుడు మీ లైఫ్ బాగుండడానికి కారణమైన వాళ్ళకి మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎప్పుడైతే డిఫరెన్సెస్ వచ్చాయో ఇద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్తో ఇద్దరు ఒప్పుకొని విడిపోయినప్పుడు ఎలా ఉండాలో కూడా మీరు కొన్ని అగ్రిమెంట్ చేసుకోవడం చాలా అవసరం. తర్వాత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫినాన్స్ విషయంలో కోర్టులో దావా వేయడం, నాకు బాకీ ఉందనడం, డబ్బులు అవతల వాళ్ళ నుంచి లాగడం, అవతల వాళ్ళ ఆస్తుల మీద హక్కు ఉందని వాళ్ళు కోర్టును ఆశ్రయించడం, ఇట్లాంటి పబ్లిక్ చేసేసి ఈ విషయంలో కూడా ఆ ఫినాన్షియల్ విషయాల్ని కోర్టు దాకా వెళ్ళకముందే విడిపోయిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ఈ న్యూస్ బయటపడిన తర్వాత ఎవరైనా సరే మీ మీద లేని అపవాదం మీ మీద పడవచ్చు, అవతల వాళ్ళు లేని జడ్జిమెంట్స్ మీ ఇద్దరు పార్ట్నర్ల మీద చేయొచ్చు.
మీ గౌరవాన్ని విడాకుల తర్వాత సమాజంలో పోగొట్టుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి ఫినాన్షియల్ విషయాల్లో గొడవలు రాకుండా ఉండడం కోసం ఈ అగ్రిమెంట్ని కూడా ముందే చేసుకోవాలి. తర్వాత కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. మీ ఇద్దరు కలిసి జీవించినప్పుడు ఇద్దరి ఫ్రెండ్స్ ఉంటారుగా, ఆ కామన్ ఫ్రెండ్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నారని. ఎందుకంటే ఏ కామన్ ఫ్రెండ్స్ అయినా మీరు మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి చెప్పకుండా పోరు. కాబట్టి మీకు నిజంగా గౌరవం ఉంటే, యాక్చువల్గా అయితే ఇది ఇతరుల మీద గౌరవం కాదండి, మన మీద మనకు గౌరవం. మన మీద మనకు గౌరవం ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, ఏ టాపిక్ అవాయిడ్ చేస్తే మంచిది తెలియాలి. అవకాశం దొరికింది కదా అని కామన్ ఫ్రెండ్స్తో తను చేసిన తప్పులన్నీ చెబితే వింటున్న వాళ్ళు నిజంగా మీరే కరెక్ట్ అని అనుకుంటారనుకుంటే పొరపాటు. ఎందుకంటే వాళ్ళకి అదే ర్యాపోనే అవతల వైపు కూడా ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఇద్దరూ పరువు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కామన్ ఫ్రెండ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే లీగల్ ఇష్యూ, చట్టం ఏం చెప్పిందో మీరు విడిపోతున్నప్పుడు ఆ చట్టానికి లోబడి ఉండటం అనేది మీరు వార్తల్లోకి మళ్ళీ మళ్ళీ ఎక్కకుండా కాపాడుతుంది. చట్టం పరిధుల్ని లోబడి ప్రవర్తించడం అనేది, స్టేట్మెంట్స్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత చట్టాన్ని అధిగమించి అవతల వాళ్ళ మీద హక్కుని మీరు ప్రదర్శించడం, ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటి పరిధిని కూడా మీరు గౌరవించడం చాలా మంచిది. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఒకసారి విడిపోయిన తర్వాత ఎమోషనల్గా వాళ్ళు బస్ట్ అవుతూ ఉంటారు. ఎమోషన్స్ ఇంకా ఉంటాయి. కొంత టైం తీసుకొని ఆ ఎమోషనల్ హీలింగ్ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఎమోషన్లో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతామో తెలియదు, ఎవరిని బ్లేమ్ చేస్తామో తెలియదు, ఆలోచించే విధానంలో తేడా ఉండొచ్చు. ఇదే ఆలోచన విధానం కొంతకాలం తర్వాత మారచ్చు. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. యూ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్. తర్వాత యూ క్రియేట్ యువర్ న్యూ ఐడెంటిటీ. అంటే రెచ్చగొట్టే పనులు మాత్రం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతకాలం తర్వాత కావాలనే ఒక పోస్టు మీరు ఏ సోషల్ మీడియాలోనే ఊడిపోయిన తర్వాత పెడితే అది మీ పోస్టుకు అర్థాన్ని జనాలు వెతుక్కునే మీరు పజిల్ని వదిలేసి వాళ్ళందరూ ఎందుకు అయి ఉంటుందంటే ఈ పోస్టు అని అనుకునే అవకాశం ఇచ్చి ఇవన్నీ వార్తలైన తర్వాత మీ పార్ట్నర్ కూడా ఇంకొక సింబాలిక్గా ఉన్న ఇంకొక పోస్ట్ పెట్టి అది కూడా మీరు ఆలోచించేటట్టు చేసే ఇట్లాంటి పనులు అనవసరంగా మీ ఎమోషనల్ డ్రైనేజ్ జరుగుతుంది. అంటే మనిషి బలహీనం అయిపోతారు భావోద్వేగంతో. ఎప్పుడైనా సరే విడిపోవాలని నిర్ణయించుకున్నాక ఎందుకు నిర్ణయించుకుంటారు? ఇంతకంటే ఆనందంగా ఉంటామని. అవతల వాళ్ళని శాడిజంతో బాధ పెట్టో బ్లేమ్ చేసో ఆనందంగా ఉంటామన్న ఆలోచన వదిలేసి అవతల వాళ్ళని గౌరవించడం ద్వారా ఎలా ఆనందంగా ఉంటామో, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం ద్వారా, మీ నిర్ణయాన్ని గౌరవించుకోవడం ద్వారా ఎలా ఆనందంగా ఉంటారో మీరు నిర్ణయించుకొని మీరు చేసే ప్రతి ప్రవర్తన సమాజంలో కానీ, మీ పట్ల కానీ, ఇతరుల పట్ల కానీ, మీడియాలో కానీ జాగ్రత్తగా ఉంటే విడిపోయినా సరే మీ గౌరవాన్ని మళ్ళీ మీరు కాపాడుకోవచ్చు, మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు కమ్యూనికేషన్ గ్యాపో లేదంటే చుట్టుపక్కల ఉన్న వాతావరణం యొక్క ఎఫెక్ట్స్ తెలియదు, సస్టైన్ అవ్వలేము అనుకున్నప్పుడు డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. తీసుకున్న తర్వాత ఉండే ప్రవర్తన చాలా అవసరం. మీరు అన్నారు సార్ పజిల్ అని, చాలా సందర్భాల్లో పోస్ట్ రూపంలోనూ లేదంటే వాళ్ళ పర్సనల్ పేజెస్లో వాయిస్ రూపంలోనూ కొన్నిసార్లు పజిల్లా జనానికి వదిలేస్తూ ఉంటారు. చాలాసార్లు అదేమవుతుందంటే బాగా ఆరాధించే వాళ్ళు, వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళలా ఫాలో అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది, వాటికి ఇన్స్పైర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది, లేదా అవతల వాళ్ళ మనిషి యొక్క ఎమోషన్స్ని దెబ్బతీసే విధంగానూ ఉంటూ ఉంటుంది. సో విడిపోయిన తర్వాత ఒకళ్ళొకరు రెస్పెక్ట్ చేసి ఏదైతే ఆనందం లేదు అని విడిపోయారో, విడిపోయిన తర్వాత వస్తుంది ఆనందం అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది కావాలి అన్నప్పుడు కామ్గా ఉండడం, రెస్పెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ మెచ్యూరిటీకి రావాలనే కోరుకుందాం మనం కూడా. వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.